పెన్షనర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆల్ ఇండియా పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె. సుధాకర్ రావు, విశాఖపట్నం కార్యదర్శి ఎస్కే హుస్సేన్, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పిట్ట నారాయణమూర్తి మాట్లాడుతూ 12వ పీఆర్సీని నియమించి మధ్యంతర భృతి మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, అలాగే ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 డీఏతో కలిపి చెల్లించాలని, ఐఆర్ వేతనంతో రిటైర్డ్ అయిన పెన్షనర్లకు అందరికీ ఐఆర్ పెన్షన్ ఇవ్వాలని, ఐఆర్ పెన్షన్ కోసం డిమాండ్ లెటర్లు పొంది సకాలంలో డిపాజిట్లు చెల్లించలేని వారికి సహాయం పెంచి మరొక అవకాశం ఇవ్వాలని అయితే డిమాండ్ చేశారు. ఈపీఎస్ 95 పెన్షనర్ల భాగస్వామి అంత్యక్రియలకు 10,000 చెల్లించాలని, భాగస్వామికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు పునరుద్ధరించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ పీఆర్సీ అమలు జరిపే వరకు మధ్యంతర భృతి మంజూరు చేయాలని, పెన్షన్ వాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక సిపిఎస్, యూపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయిలు 5 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, 2018 జూలై నుండి పెండింగ్లో ఉన్న అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఇక ఆగస్టు 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలని, 2020 తర్వాత చనిపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంబి త్రినాథ్, గోపాలకృష్ణ, రామ్ ప్రభు తదితర ముఖ్య సంఘ నాయకులైతే పాల్గొన్నారు.